అండ్ హాయ్ దీపిక, హౌ ఆర్ యు? అండి గుడ్, హౌ యూ? నేను మిమ్మల్ని అంటే మీరు టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు నేను విజయవాడలోనే ఉండేది. నేను అప్పుడు కాలేజ్, సో ఎక్కడికి వెళ్ళినా మీరు కనిపించేవాళ్ళు నాకు. నేను చాలాసార్లు చూశాను. సో ఆ ఫేజ్ నుంచి ఇలా ఒక హీరోయిన్ స్టేజ్ వరకు వచ్చారు. నిజంగా సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ సో హీరోయిన్గా మారడం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా చూసుకుంటే మీకేమనిపిస్తుంది? బ్లెస్డ్ అంతే, దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. ఆల్మోస్ట్ 2 రీల్ ఫుటేజ్ అడిగారు ఆవిడ. పాప ఆవిడ క్వశ్చన్ 1 మార్క్ ఆన్సర్ ఇస్తే యా, అంటే వాట్ ఈస్ ఇన్ ద ఫ్యూచర్ ముందే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇట్ ఈస్ ఆల్ సర్ప్రైజింగ్, యూనో, న్యూ. ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ లైఫ్ అంతే. ఇంకా అయితే జనరల్గా కెమెరాని ఫేస్ చేయడం అంటే ఒక యాంకర్గా ఫేస్ చేయడం కానీ, ఇట్లా రీల్స్ వీటిల్లో ఫేస్ చేయడం కానీ వేరు. అండ్ సినిమాకి వచ్చేటప్పటికి ఫస్ట్ డే కెమెరాని ఫేస్ చేస్తున్నప్పుడు చుట్టూ చాలా మంది ఉంటారు. సో ఆ టైంలో మీకు ఆ మూమెంట్లో ఏమనిపించింది? నర్వస్నెస్ ఉంటుంది డెఫినెట్లీ, బట్ ఎక్సైటింగ్గా కూడా అనిపించింది. బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను అలా యూనో ఒక డెబ్యూ రోల్, లైక్ లీడ్ రోల్ చేస్తున్నాను కదా. సో ఆ ఎక్సైట్మెంట్, దాంతో కూడిన భయము అన్నీ ఆల్ మిక్స్ అనమాట. ప్రదీప్ గారు, అంటే ఇప్పుడు ఒక సినిమా మనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మనకి బాగా ఎక్కేసి ఉండాలి. సో ఈ స్టోరీ విన్న వెంటనే మీకు బాగా ఎక్కేసిన పాయింట్ ఏంటి? అంటే కథ వెళ్తున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. అంటే అది సీన్ తర్వాత సీన్, ఆ కథ క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉండడము, దాని తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉండడము, ట్విస్ట్లు, టర్న్స్, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ వేలో వచ్చాయి. అంటే అలాంటి పరిస్థితులు ఎవరు ఉండరు, కానీ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాడు. అలాంటి కండిషన్స్ ఎక్కడ ఉండవు, అని ఆ కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సో ఐ థింక్ ఒక కథ అని చెప్తున్నాను అంటే అది కథలాగే, ఇట్స్ ఎ డ్రామా. సో ఆ డ్రామా నాకు చాలా బాగా నచ్చింది. ద వే నితిన్ భరత్ దాన్ని తీసుకెళ్ళిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అంటే జనరల్గా ఒక ఊర్లో ఒక్కటే అమ్మాయి ఉండడం ఇదంతా నిజంగానే ప్రాక్టికల్గా జరగదు. సో ఫస్ట్ ట్రైలర్ చూసిన వెంటనే ఎవరికైనా ఊర్లో ఒక అమ్మాయి ఉండడం ఏంటి, ఇదంతా జరుగుతుందా అని అనిపించింది. కానీ ఇప్పుడు మీరు దానికి జస్టిఫికేషన్ ఇచ్చేసారు. కథ అంటే కథలాగే ఉంటుంది, ఇట్స్ ఇమాజినరీ వరల్డ్. ఆ ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్దామని. సో ఒకవేళ అలాంటి కండిషన్స్ ఉంటే ఏమవుతుంది అనేది, కృష్ణ జీవితం ఏమవుద్ది అనేది ఈ సినిమా. అండ్ ఇందులో బాగా యాక్షన్, ఫైటింగ్ లాంటివి ఏమైనా చేశారండి? లేదండి, అలాంటివి చేయలేదా? ప్రేక్షకులు వీళ్ళందరూ నాతో చేశారు అవన్నీ. నేను నన్ను చేయనివ్వలేదు, అది యాక్షన్స్ అంత స్కోప్ ఇవ్వలేదు. నేను ఎప్పుడు రన్నే, పరిగెట్టడమే. అంటే హీరో అంటే జనరల్గా ఒక ఫైటింగ్, యాక్షన్, మీరు కూడా అంటే నేను ఇలా చేయాలని ఏం ఎక్స్పెక్ట్ చేయలేదా? లేదండి, అంటే ద సబ్జెక్ట్ ఈజ్ ఎ హీరో. నేను ఇప్పుడు అందులో ఉన్న కృష్ణ లైఫే చెప్తున్నాను నేను. సో అతను నార్మల్గా ఒక సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, మన నిజ జీవితంలో ఫైట్లు చేస్తూ ఉంటామండి మనం, కాదు కదా. సో అలాగే కొన్ని రియాలిటీ, అంటే ఇక్కడ ఇలా ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళందరిని చూసి వింతగా ఉన్నాడు, ఎలా తప్పించుకోవాలని ఆశపడ్డాడు. సో ఐ థింక్ ఫైట్స్, యాక్షన్ అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అంత సీరియస్గా ఏ సీన్ ఉండదు మా సినిమాలో. సో ఫైట్ చేయకర్లా, ఫైట్ చేయనక్కర్లా.